ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ తులాభార కాలభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను, సకల మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బుధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, సిద్ధి బుద్ధి అంటారు. అంటే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి, సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. కనుక సూర్య నమస్కారం చేయడం, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజించడం, ఆ పెసరపప్పును నీటిలో నానబెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీస్సులు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం. అలాగా 1 కేజీ 700 గ్రాముల పెసర్లు కానీ, పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము, పూజారికి దానం చేయడము, నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము, నదిలో వేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మేషరాశి వారికి బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో అష్టమ స్థానంలో సంచారము చేయడం వలన వీరికి ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన. అంటే ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అన్నటువంటి మానసిక సంఘర్షణలో ఇబ్బంది కలుగుతుంటుంది. ఇలాంటి కాల సమయంలో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో, లేకుంటే మీ సొంత తల్లిదండ్రులు కానీ, ఏదైనా లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏదైనా ఒక పనులు చేసేటప్పుడు చర్చించి అది మంచిది అనిపించినప్పుడు నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కాలంగాని కాల సమయంలో కొన్నిటిని ఆరంభించిన సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందికి మేషరాశి వారు ఇబ్బంది అయ్యే అవకాశాలు అధికంగా ఉంటున్నాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో సప్తమ స్థానంలో, కలత్రత స్థానంలో సంచారం చేయడం వలన వివాహం ప్రయత్నం చేసేవారికి వివాహం కలిసి రావడం, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, ఉద్యోగము, ప్రమోషను, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని విజయానికి మీరే కేంద్ర బిందువు అవ్వబోతున్నారు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. కనుక వీలైనంత వరకు మౌనంగా, ఏకాగ్రతగా వచ్చే అవకాశాన్ని కానీ, కొనేటువంటి వస్తువులను కానీ, అమ్మేటువంటి వస్తువులని యొక్క వాటిని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచించుకొని, ఎందుకంటే ల్యాండ్ కొంటున్నాం, డాక్యుమెంట్స్ సక్రమంగా చూసుకోగలగాలి. వాహనం కొంటున్నాం, దాని ఖరీదు ఎంత, మనం ఎంత కడుతున్నాం, ఎంత ఈఎంఐ, భవిష్యత్తు ఏంటని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండగలిగినట్లయితే వృషభ రాశి వారికి అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత
బుధ భగవానుడు వృశ్చిక రాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం వలన ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి గమనించాలి. నూతన ప్రయత్నాలు కలిసి రావడం, గతంలో మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటికీ మీ బుద్ధి బలము, భగవంతుడి యొక్క ఆశీస్సులు, సత్ప్రవర్తన, సమిష్టి కృషి కలిసి రావడం వలన ఉన్నతమైనటువంటి మరో మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకు మంచి బుద్ధివంతులు, జ్ఞానవంతులు, అదృష్టవంతులు, మీరు ప్రణాళికావంతులు అని చెప్పి అనేక మంది మిమ్మల్ని పొగడ్తలతో ముంచెచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి దయచేసి పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవద్దు. రెండింటి సమస్థితిలో చూసుకోండి. మిథున రాశి వారి యొక్క అధిపతి ఆ బుధుడే అవ్వడం వలన, ఇక్కడ ఆ బుధుడు 6వ స్థానంలో ఉండడం వలన శత్రువులపైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు సంతాన స్థానంలో వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, స్థిరచరాస్తుల్ని కూడబెట్టాలని మీ కోరిక నెరవేరడం, షేర్స్లు, పెట్టుబడులు, వ్యాపార ఆకర్షణ, ఉన్నతమైనటువంటి భూయోగము, గృహయోగము, రాజయోగానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో విజయానికి చాలా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీకు ఒకవైపు అష్టమస్థాన శని యొక్క ప్రభావం కూడా ఉంది. అందులో సంవత్సరం ఇయర్ ఎండింగ్, కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, తెచ్చుకునేటప్పుడు కానీ, క్రయ విక్రయాలను ఇది సరైన సమయమా కాదా అని చెప్పి చూసుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపికగా, పట్టుదలగా, మంచి ప్లానింగ్తో ముందుకెళ్ళండి. మంచి బుద్ధి చేత అద్భుతమైన విజయం మీ కుటుంబం సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారికి ఓపిక, పట్టుదల, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తనతో కూడుకున్న జీవన విధానం అవసరం. లేకపోతే ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రైవేట్ అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులతో కానీ దయచేసి మాటను వాగ్దానం చేయొద్దు. ఎవరికి పడితే వాళ్ళకి నేను ఈ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేశారా, పరిసర కాలమానం అడ్డంగా తిరిగినప్పుడు మీ మాట నిలబెట్టుకోలేదు అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందికి మిమ్మల్ని గురి చేయడం, వీరే మీ శత్రువులు అవ్వడం, రాబోయే కాలంలో అనేక ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, సత్కర్మ చైవ సత్ఫలితః, దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటుంటారు. అంటే మంచి కార్యక్రమాలు, మంచి మిత్రులతో ఎలాంటి మీ పైన ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి వారితో స్నేహం చేయడం వల్ల హానికరం లేని స్నేహితులు ఉంటారు. అలాగా ఏదో ఆపేక్ష కలిగినటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే మీరు ఏ రోజైతే మీరు పని సక్రమంగా చేయలేదో అదే రోజులు మీరు మీ పైన తిరగబడి మీరే శత్రులు అవుతారని చెప్పి గమనించాలి. అందుకే వీలైనంత వరకు ఆనందంలో వాగ్దానం చేయకూడదట, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట. కనుక సింహరాశి వారికి ఈ సూత్రం చాలా అవసరం అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వలన రాశాధిపతి బుధుడు, ఈ బుధుడు 3వ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో, సహ ఉద్యోగస్తులతో, పై అధికారులతో, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేవారందరితో కూడా వీలైనంత వరకు మృదువుగా ఉండడం, చిరునవ్వుతో స్వీకరించడం, ఏదైనా చర్చించేటప్పుడు అన్నీ తెలుసుకొని చర్చించడం, లేకపోతే కొంత సమయాన్ని గడువు తీసుకొని చర్చించగలిగితే మీకు మంచి పదవులు, అలంకారాలు, మీకు వచ్చే డబ్బులు, మీకు వచ్చేటువంటి రావాల్సినటువంటి ఫలాలు మీకు అందే అవకాశం ఉన్నాయి. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి. ఆర్థిక సంబంధాలుగా ముడి పెట్టినట్లయితే కొంతకాలమే ఆ బంధం ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత ఐస్ క్రీమ్ కదా, అంటే మంచుగడ్డ కదా, వేసవిలో పెడితే తెలియకుండా ఎలా కరిగిపోతుందో మీ యొక్క బంధుత్వాలు కూడా ధనం ఉన్నంత వరకే అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో ధనస్థానంలో సంచారం చేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, వ్యాపార ఆకర్షణ, నూతన పెట్టుబడులు ఆకర్షించడము, సత్ప్రవర్తన, ఏకాగ్రత, మీరు చేస్తున్న ప్రతి పనిపైన నియమ నిబంధనలు, క్రమశిక్షణతో కూడుకున్న మీ యొక్క జీవన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కనుక
మీరు నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకున్న కాల సమయంలో ప్రణాళికాబద్ధంగా కట్టుగా ఉంది, సరైనటువంటి ధనము మీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు మీరు ప్రయాణం చేయడం ఉత్తమోత్తమం. లేకపోతే అప్పులు కాకుండా, అప్పులు చేయకుండా, రుణాలు చేయకుండా మీ దగ్గర ఉండబడినటువంటి బడ్జెట్తోనే మీరు ప్రయాణం చేయగలిగితే కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా ఉంటారు అని చెప్పి గమనించాలి. కానీ తులారాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క విధి విధానము ఎలా ఉండాలి అన్నట్లయితే, ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం చేద్దాంలేండి, తర్వాత చూద్దాంలేండి, అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించు మీరు 24 నెలలు 25 నెలలు ఈ యొక్క శని యొక్క ప్రభావం చేత అలసిపోయారు జీవితంలో. ఇప్పుడు మీకు ఓదార్పు కావాలి, ఇప్పుడు మీకు ఒక సేద తీరడానికి మంచి మిత్రుడు కావాలి, మీరు ఇలా విజయాలు సాధించారు అని చెప్పి మీరు చేసిన మంచి పనులను గుర్తు చేసే వ్యక్తులు కావాలి. అలాంటి కాల సమయంలో బుధుడు రాశిలో సంచారం చేయడం వలన, మంచి బుద్ధి వలన, మంచి స్నేహితులు ఉండడం వలన, మంచి కుటుంబం ఉండడం వలన మీరు అటు ఇటు ఏదైనా అయినా కూడా ఓదారుస్తూ, ఏమీ కాదు, నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఈ చిన్న చిన్న వాటిని నువ్వు అధిగమించగలవు అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు తారసపడతారు. కనుక దాని వలన మీకు 100 బలం. ఏనుగు చేత ఆశీర్వచనం తీసుకుంటే 100 ఏనుగుల బలం మీకు ఎలా ఉంటుందో, ఈ బుద్ధి బలం చేత రాబోయే కాలానికి విజయానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో వ్యయంలో సంచారం చేయడం వలన వీరు బుద్ధి, పట్టుదల, సత్ప్రవర్తన, జీవన విధానంలో ప్రతి విషయంలో లెక్కాపత్రాలు కానీ అకౌంటబిలిటీగా ఉండడము, జీవనాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రచించుకోవడం వలన వీరికి మరో మైలురాయి దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే ఏదైనా సత్ప్రవర్తన, క్రమశిక్షణ, జీవన విధానాన్ని ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఎంతటి కష్టకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళడానికి ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. కనుక వీరికి వ్యయంలో బుధుడు ఉండినను మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ప్లానింగు, మేనేజ్మెంట్ అనే దాని చేత మీరు ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థితికి మీరు చేరుకోబోతున్నారని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడము, ఒకవైపు ఏలనాటి శని వెళ్ళిపోతూ లాభస్థానంలో బుధుడు ఉండడం వలన డాక్టర్లు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగే ఔషధ క్రయ విక్రయాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో, రాజకీయాల్లో ఉండబడిన వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. కనుక మీ యొక్క సత్ప్రవర్తన, మీ యొక్క హార్డ్ వర్క్ చేత స్థిర చరాస్తులు కొనుగోళ్లు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, ల్యాప్టాప్లు, కొత్తగా ఫోన్లను కొనుగోలు చేస్తూ ఆనందకరమైనటువంటి లాభకరమైన జీవితాన్ని పొందబోతున్నారని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు రాజ్యస్థానంలో సంచారం చేయడము, ఒకవైపు ఏలనాటి శని ఉండిన కాల సమయంలో, అలా సంవత్సరపు ఇయర్ ఎండింగ్ కాల సమయంలో అలాగే రాజ్యస్థానంలో ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాలు, వ్యాపారంగ కార్యక్రమాల్లో కుంభరాశి వారికి మంచి స్థితి రాబోతుందని చెప్పి గమనించాలి. మీ పట్టుదల, మీ ఓపిక, మీరు చేస్తున్న సత్కార్యక్రమాల వలన రాబోయే కాలం అంతను కూడా మీరు మరో మైలురాయి దాటుతూ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, రాజసన్మానం, గజ సన్మానంలో పాల్గొనే పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహం కాని వారికి వివాహము, వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడము, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో చర్చలు చేయడం వలన వ్యాపార అభివృద్ధి, విదేశీయానము, కొత్త వ్యాపారానికి స్వాగతం పలకడము, ఉండబడిన చేస్తున్న కార్యక్రమంలో అభివృద్ధి చెందడము, ఇల్లే కదా స్వర్గసీమ, మీ యొక్క బుద్ధి, మీ యొక్క పట్టుదల, మీ యొక్క సహనం వలన వ్యాపారంలో తిరుగులేని స్థాయికి మీనరాశి వారు రాబోతున్నారు. ఒకవైపు ఏలనాటి శని ఉండినను ధర్మబద్ధంగా ఉండడం వలన, క్రమశిక్షణగా ఉండడం వల్ల, ఒక చక్కటి ప్లానింగ్తో ఉండడం వల్ల రాబోయే కాలం అంతా కూడా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి.